మాజీ మంత్రి కాంగ్రెస్ నేత డీకే అరుణ భర్త డీకే భరత సింహారెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి భరత సింహారెడ్డికి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. భరత సింహారెడ్డి ప్రయాణిస్తున్న కారును మహబూబ్నగర్ జిల్లా మరికల్ మండలం ఎలిగండ్ల వద్ద మరో కారు ఢీకొట్టింది. దీంతో ఆయన చెయ్యి విరిగింది. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను అంబులెన్స్ లో హైదరాబాద్ కు తరలించారు. మాజీ మంత్రి కాంగ్రెస్ నేత డీకే అరుణ భర్త డీకే భరత సింహారెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుని. చంద్రశేఖర్, ప్రస్తుతం భరత సింహారెడ్డి ఎలా ఉన్నారు? బేబీ ఇప్పటివరకైతే భరత సింహారెడ్డికి అయితే ప్రాణాపాయం అయితే ఏమి లేదు. ఈ రోజు ఆయన డీకే అరుణ పాల్గొనవలసిన ఒక కార్యక్రమంలో ఆమె వెళ్ళకపోవడం వల్ల అతను వెళ్లాల్సి వచ్చింది. దానికోసమని ఆయన మహబూబ్నగర్ జిల్లా మరికల్ మండలం ఎలిగండ్ల దగ్గరికి వెళ్ళాడు. తిరిగి మళ్ళీ ఆయన మహబూబ్నగర్ రావడం కోసం హైవే ఎక్కుతుండగా ఎదురుగా వస్తున్న మరొక కారు ఆయన కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భరత సింహారెడ్డి వెంటనే కొద్దిగా అన్కాన్షియస్ అయ్యారు. ఆయన భారీ శరీరం కావడంతో జరిగిన సంఘటన ఒకసారిగా భయపడటంతో అన్కాన్షియస్ అయిపోయారు. వెంటనే అక్కడ కారులో ఉన్న మిగతా వాళ్ళు ఆయన్ని రోడ్డు పక్కన పడుకోబెట్టి సపరేలు చేశారు. వెంటనే 108 కు కాల్ చేసి మహబూబ్నగర్ ఆసుపత్రికి తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆయన్ని మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. హైదరాబాద్ కి మరొక గంటన్నరలో చేరుకోవచ్చు. అపోలో ఆసుపత్రిలో ఆయనకి మెరుగైన చికిత్స కోసం చేర్పిస్తామని డీకే అరుణ చేర్పిస్తాం ఎన్టీవీతో మాట్లాడుతూ చెప్పారు. అయితే ప్రమాదం ఏమీ లేదు, ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదనేది డీకే అరుణ చెప్తా ఉన్నారు. ఈ మధ్య భరత సింహారెడ్డి మరొక రోడ్డు ప్రమాదంలో కూడా త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన ఇప్పుడు కూడా ఆయన అదృష్టవశాత్తు ఎటువంటి తీవ్రమైన గాయాలకు లోను కాకుండానే కేవలం షాకుకు గురయ్యి స్వల్ప గాయాలతోనే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు కానీ మిగతా పార్టీ నాయకులందరూ కూడా డీకే అరుణకు ఫోన్ చేసి ఆమెను పరామర్శిస్తా ఉన్నారు. 7:30 గంటల ప్రాంతంలో భరత సింహారెడ్డిని ఈ అపోలో బజారీస్ అపోలోకు తీసుకొచ్చి మెరుగైన చికిత్స అందిస్తామని డీకే అరుణ చెప్పారు. దేవి, అంటే చంద్రశేఖర్, ఎదురుగా వచ్చి ఢీకొన్న కారు వివరాలు ఏమైనా తెలుసాయా? డీకే అరుణ గారు అందించిన సమాచారం ప్రకారం అయితే ఎదురుగా వచ్చిన కారును గుర్తించలేదు. ఈ ఒక పల్లెటూరు నుంచి మెయిన్ రోడ్లకు డీకే ఈ భరత సింహారెడ్డి కారు ఎక్కుతున్న క్రమంలో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి వెళ్లిపోయిందని చెప్తున్నారు. ఈ ప్రమాదంలో భరత సింహారెడ్డి కారు తీవ్రంగా దెబ్బతింది. డ్రైవర్ వైపు నుంచి గుర్తు జరిగిన వాహనం బలంగా ఢీకొట్టింది. అయితే పోలీసులు ఈ వాహనం ఎవరిది, ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విశేషంలో ఉన్నారు. పోలీసులు అయితే ఈ వాహనాన్ని గుర్తించే పనిలో ఉన్నట్టుగా డీకే అరుణ చెప్పారు. అయితే ప్రమాదం జరగలేదు కాబట్టి ఊపిరి పీల్చుకున్నాం అనేది డీకే అరుణ చెప్తా ఉన్నారు. వాళ్ళ అనుచరులంతా కూడా ఆందోళనలో ఎలాంటి ప్రమాదం జరిగింది, ఎలా ఉన్నాడు భరత సింహారెడ్డి